ఇంటికైతే వచ్చాము. గేట్ ఓపెన్ అయింది. ఒక ఆర్మీ అతను వచ్చాడు. గేట్ ఓపెన్ అయితే ఇప్పుడు మనము సిఎస్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ధోని క్రికెట్ ఆడతారు అండ్ మ్యాచ్ ఆడడానికి లైక్ క్రికెట్కి ప్రాక్టీస్ చేయడానికి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. సో ఇప్పుడు మనము ఒక ఫేమస్ క్రికెటర్ ఇంటికైతే వెళ్తున్నాము. లోపలికి కాదు, జస్ట్ బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను. అండ్ అదెవరో అనేది మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. మేము రాంచీలో అయితే ఉన్నాము. సో ఇప్పుడు ఆ ఇల్లు మీకు చూపిస్తున్నాను. కమ్ విత్ మీ గైస్. సో మేమున్న రూమ్ నుంచి ధోని వాళ్ళ ఇంటికి నియర్లీ ఒక 25 కిలోమీటర్స్ అలా ఉంది. సో మ్యాప్ పెట్టుకుని ఎలాగోలాగా వెళ్ళిపోయాము. ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఎక్కువ ట్రక్సే తిరుగుతూ ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చేసి మాల్ అంట. చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మనకి రాంచీలో జగన్నాథ్ టెంపుల్ ఫేమస్ అంట. నాకు కూడా తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో ఇదొచ్చేసి ధోని వాళ్ళ ఇల్లు ఇదే. నేనైతే బయట నుంచే తీస్తున్నాను. సో గాయ్స్, ఇదే అనమాట మహేంద్ర సింగ్ ధోని వాళ్ళ ఇల్లు. అండ్ బయట వ్యూ అంతా ఇలా ఉంది ప్లాన్స్‌తో, చాలా బాగుంది. అండ్ వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద డాగ్ ఉందంట. బయట ఒక ఫోటో పెట్టారు. చాలా జాగ్రత్తగా ఉండండి అని. మేము రాంచీ వచ్చాం కదా! సో రాంచీలో కొన్ని ప్లేసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో మేము సెర్చ్ చేస్తే రాంచీలో ధోని వాళ్ళ ఇల్లు కూడా ఉంది అని చూపించారు. సో ఎలాగో రాంచీ వచ్చామని చెప్పేసి మీకు కూడా చూస్తున్నట్టు ఉంటుందని వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను వెళ్ళి. ఇక్కడంతా టైట్ సెక్యూరిటీ అయితే ఉంది. మీకు లోపల వ్యూ చూపించడానికి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. బట్ బ్లర్ వచ్చింది. తర్వాత మళ్ళీ జూమ్ చేశాను. సో లోపల అన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆళ్ళ ఇంటి పేరు వారా అంట. చూస్తున్నారు కదా! గేట్ మీద కూడా వారా అని ఉంది. అండ్ సిమ్లయ్య అని ఉంది కదా ఇక్కడ బోర్డ్ దగ్గర. సో అది వచ్చేసి ఆళ్ళ ఊరు పేరంట. అండ్ ఇక్కడ ధోనికి గవర్నమెంట్ గిఫ్ట్ ఇచ్చింది ఈ హౌస్ అయితే. ఒకప్పుడు తను వికెట్ కీపర్‌గా ఉన్నప్పుడు ధోనికి గవర్నమెంట్ అయితే ఈ హౌస్ గిఫ్ట్ ధోని ఇచ్చిందన్నమాట. ఇంటికైతే వచ్చాము. గేట్ ఓపెన్ అయింది. ఒక ఆర్మీ అతను వచ్చాడు. గేట్ ఓపెన్ అయితే ధోని వస్తాడేమో అని చూస్తాం. ఎవడో వాళ్ళ ఇంట్లో పని చేసాడు అనుకుంటా. బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు. చాలా డిసప్పాయింట్ అయ్యాం. గేట్ ఓపెన్ చేసరికి లోపల చూసారు గైస్, సెక్యూరిటీ గార్డ్ పనబ్బాయి లోపలికైతే వెళ్తున్నాడు. నేను దగ్గరికెళ్ళి వీడియో తీసేసరికి డోర్ క్లోజ్ చేశాడనమాట. అండ్ అదే చూస్తున్నారు కదా ధోని ఆళ్ళ ఇల్లు. ఆ గేట్ లోపల నుంచి అలా లోపలికెళ్ళి సో వాళ్ళ ఇంటికైతే వెళ్తారనమాట. బావుంది. అండ్ అక్కడొచ్చేసి ఇండియన్ ఫ్లాగ్ ఉంది. అండ్ దాని పక్కనే ఒక రెస్టారెంట్ అయితే ఉంది. మాకు చాలా సో ధోని వాళ్ళ ఇంటి పక్కన ఒక కెఫే అండ్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడికెళ్తున్నాము. ఫోకస్ అంట. స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫోకస్ క్లబ్ రిసార్ట్ అండ్ స్నాక్స్ అండ్ వ్యాలీ రెస్టారెంట్. అండ్ లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. సాంగ్స్ ఒక పక్కన అండ్ ఇంకో పక్కన ఖాళీగా ఉంది. ఆ రోజు టైమ్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయితే అయిపోయాం కదా! సో పెద్ద ఎవరు రాలేదు. సో మేమే వెళ్ళాము. సో అనుకోకుండా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంది. సో మెన్యూ కార్డ్‌లో చూసి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మేము స్టేడియం దగ్గరికి అయితే వెళ్తున్నాం గైస్. సో అదే అనమాట క్రికెట్ స్టేడియము. సో ఇక్కడ ధోని మ్యాచ్ అవన్నీ ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడికి వచ్చేవాడంట. అండ్ ఇక్కడ కొన్ని కొన్ని మ్యాచెస్ కూడా జరిగినాయి. అండ్ ఇదే అనమాట జేఎస్‌సీఏ స్టేడియం. రాంచీలో ఇది చాలా పెద్ద స్టేడియం అంట. మేము సెక్యూరిటీ గార్డ్‌ని అడిగాము. లోపలికి అలో చేస్తే జస్ట్ వీడియో తీసి మళ్ళీ వచ్చేస్తాము అని చెప్తే, లేదు అలో చేయను అని చెప్పారు. అది కూడా నో అని అన్నాడనమాట. నేను ఇంకా షాక్ అయ్యాను. అండ్ గేట్ ఓపెన్ చేసి ఉంటే జూమ్ చేసి తీస్తున్నాననమాట. ఇప్పుడు మనము జేఎస్‌సీఏ స్టేడియం దగ్గరికైతే వచ్చామనమాట. ఇక్కడ ధోని క్రికెట్ ఆడతాడు. మ్యాచ్ ఆడడానికి లైక్ ప్రాక్టీస్ చేయడానికి వస్తాడనమాట. సో లోపలంతా ఇలా ఉంది.
లోపలికి ఎలో లేదు, బయట నుంచే తీసాం వీడియో. బయట నుంచి చూపిస్తాను, ఒకసారి ఒక లుక్ వేసుకొని మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను ఇక్కడ స్టేడియంది. అండ్ ఇది వచ్చేసి విధాన్ సభ. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.